శాంతిం చాదితిం దీప్తాం వసుధాం వసుధారిణి అనుగ్రహ ప్రదాం బుద్ధిం అనగాం హరివల్లభా గురువారే శతం భీమాన్ పఠేత్ వత్సరమాత్రకం దారిద్ర్యమోచనం నామ స్తోత్రమం భూత్వా తు విపులాన్ భోగానంతే సాయుధ్యమాప్నుయాత్ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అనిలో ధరణీధరః జన్హోర్నారాయణో నరః నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు వనమాయ భూత వృద్ధావో భూతాత్మా భూత పవిత్రం మంగళం పరం జీవనా ప్రాణో ప్రాణో హిరణ్యగరో వ్యాల ప్రత్యయ సర్వదర్శనః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాధిరక్షితః వృషా కబీరమేయాత్మ సర్వయోగ వినిశ్రుతః వసుర్వసమన సత్య సమాత్మ సంవితస్తమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః రుద్రో బౌసిరా బభ్రు విశ్వయోని శుచిశ్రవాః అమృత శాశ్వతస్థాను వరారోహో మహాతపాః సర్వవిద్వానో నిశ్వసేనో జనార్దనః వేదో వేద విదవ్యః ప్రజాపతిః అమృతో సర్వదుఃఖింహ సత్తా సందివాంతిరః అతో దుర్మర్శన చంద్ర విష్ణునా గురు గురు నమో రామ సత్య సత్య పరాక్రమః వారు మరి అటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడిని 1000 నామాలతోటి మనం ఉచ్చరిస్తే మన పెద్దలు చెప్పారని సరిపోవు. అందుకనే భీష్మాచార్యులు వారు అంటారు, స్వామి మీ యొక్క కళ్యాణ గుణాలకు సరిపడా మేము నామాలను సేవించలేక ఈ నామాలనే ఈ 1000 నామాలనే అనేక నామాలుగా స్వీకరించవయ్యా అనేటటువంటి ప్రార్థనతోటి కూడుకున్నటువంటిది విష్ణు సహస్రనామం. అంటే పరమాత్మకు ఉండేటటువంటి సౌలభ్య వాత్సల్య వారుప్య సారూప్య సాలోక్య సామీప్య ఎన్ని గుణాలు చెప్పుకోవాలి, ఆయన ఎన్ని విధాలుగా వేంచేసి ఉన్నాడని చెప్పుకోవాలి, ఎంత సులభుడుగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఎక్కడో పరమాత్మ పరంలో ఉంటే మనమందరం వెళ్ళి సేవించుకోలేమని మనపై ప్రేమతోటి ఈ భూలోకంలో అక్షామూర్తిగా వేంచేసి ఉన్నారు కోవెళ్ళల్లో. అలా కోవెలలో అయితే కొంచెం పెద్ద మూర్తిగా, మన ఇళ్ళల్లో అయితే పటం రూపంగానో చిన్న చిన్న విగ్రహ రూపంగానో వేంచేసి ఉన్నారు. ఇంకా చిన్నగా అనుకుంటే మన వేళ్లకు పెట్టుకునేటటువంటి ఉంగరాలలో కూడా స్వామి రూపాన్ని దాల్చి ఉన్నారు. అంత సులభంగా సౌలభ్యంగా సౌకుమార్యంగా స్వామి వేంచేసి ఉన్నది దేనికి? మనమందరము ఆయన్ని చూసి ఆయన నామాలు పలికి ఆయన కీర్తనలు పాడి మనం ఏ కర్మ చేసినా పరమాత్మకు అర్పితంగా చేస్తూ ఉంటే ఒక యజ్ఞం ఆచరించినట్టు, ఒక యాగం చేసినట్టు. మనం ఉన్నది కలియుగంలో, ఎప్పుడో త్రేతాయుగంలోనో కృతయుగంలోనో యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి వాటికి వచ్చేటటువంటి హవిస్సును దేవతలు ఆహారంగా స్వీకరించేవారు. మరి ఇప్పుడు అవి జరుగుటలేదు. మరి దేవతలు ఆక్రోశిస్తే ప్రళయాలు వస్తాయి. ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద వర్షాలు వచ్చి ముంచుకుపోవటం, కొట్టుకుపోవటం, బాగా ఎండలు కాచి పంటలు పండకపోవటం, ఇలాగా అతివృష్టి అనావృష్టి కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. కనుక అలా జరగకుండా మనం పరమాత్మ
సేవించటానికి ఆయన నామం పలికితే చాలట. యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకపోయినా దానినే ఆయన ఒక యజ్ఞం చేసినట్లుగా భావన చేస్తాడు. అది మనం కలియుగంలో ఉన్నటువంటి వారికి గొప్ప వరం. ఆ కలియుగ ధర్మాన్ని మనం ఇప్పుడు పాటించలేకపోతున్నాము. ఎందుకు పాటించలేకపోతున్నాము? ధర్మము 4 పాదాలపై నడుస్తుంది. ఎప్పుడు? కృతయుగంలో. తర్వాత ఒక పాదం తగ్గింది, అంటే 3 పాదాలపై త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో 2 పాదాలు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. ఎలాంటిది? కర్మభూమి, కర్మ జీవులు ఉండేటటువంటిది, దుఃఖ భూయిష్టమైనటువంటిది. కర్మను వగదించుకోవటానికే మనం ఇక్కడ జన్మించి ఆ కర్మను వగదించుకోవటానికి ఉత్తమోత్తమైనటువంటి జన్మగా ఈ మానవ జన్మను ప్రసాదిస్తాడు పరమాత్మ. మరి ఒక్క పాదంగా ధర్మం నడిచేటప్పుడు మనం ఇవన్నీ చేయగలుగుతామా? చేయటం కష్టం. అల్పాయుషులం, అల్పజ్ఞానులం కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి. కనుకనే పరమాత్మ మీరు నామాన్ని పలకండి. కలో వెంకట నాయక అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని పలికితే మనం ఇవన్నీ ఆచరించినట్లే. ఆయన దర్శనాన్ని పొందితే మనకు వైకుంఠ ప్రాప్తం అన్నారు. అలా ధర్మంగా నడిచి మనకు చూపించి ఎలా నడవాలో, ఎలా పరమార్థం చెందాలో రామచంద్రమూర్తి త్రేతాయుగంలో నడిచి చూపించినటువంటి వాడు. మరి కృష్ణ పరమాత్మ నడిచారా అంటే ఆయన మాయచేష్టితలు కూడా చాలా చేశాడు. కానీ ఆ మాయచేష్టితలలో మనకు 700 శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీతను అనుగ్రహించారు. మరి ఇవన్నీ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఇలా ఎన్నో మనకు మన పెద్దలు అనుగ్రహించారు. మరి వాటన్నిటినీ చదవలేకపోయినా కనీసం ఆయన నామాన్నైనా పలికి తరించాలి. అలాగే తిరుమంగయ్య ఆళ్వార్లు అంటారు, స్వామి నా కోసం మీరేమి వామనావతారాన్ని దాల్చనక్కరలేదు. అలాగే గజేంద్రుడు ప్రార్థన మేరకు మీరు హుటాహుటిన వచ్చి రక్షించారు. అలా ఏమీ రానక్కరలేదు. కానీ నువ్వు ఏమీ చెయ్యకపోయినా నాకు నీ కైంకర్యం చేసేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని సుఖాలు ఉన్నాయి లక్ష్మణ. రాజ్యపాలన చేయవయ్యా, నాతోటి పాటు అడవికి. ఎందుకంటే నాకు నీకు సేవ చేసేటటువంటి సంపదే లక్ష్మీ సంపద అన్నారు లక్ష్మణస్వామి. అలాగే విభీషణుడు ఉన్నారు. అన్నను, ఆ లంకను, ఆ రాజ్యాన్ని అన్నిటినీ వదిలి శ్రీరామచంద్రుడికి శరణాగతి చేశారు. ఎందుకు చేశారు? ఆయనే లక్ష్మీ సంపద. అలాగే మన ముందు వారు కూడా శరణాగతి చేశారు. సంపదన పరమాత్మను అన్నారు. వాళ్ళ ఇలలో ఉండేటటువంటి సంపదలను వదిలి పరమాత్మ చెంతకు చేరి వైభవంగా ప్రార్థన చేశారు. అలా వీరందరి యొక్క కథలలో, వాళ్ళ యొక్క ప్రమాణాలలో మనకేం తెలుస్తుంది? పరమాత్మకు కైంకర్యం